హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందరికి నా వందనాలండి. దేవస్థానానికి నా వందనములు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవ, శ్రీమంతుడా, పరమ తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకే హృదయపూర్వకమైన వందనము స్తోత్రము చెల్లిస్తున్నా. ఇంతవరకయ్యా మా అందరినీ మహాకృపలో భద్రపరచు నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, నీ నామ మహిమార్థం మొదటి చక్కగా జరిపించవు నీకు స్తోత్రాలు. ఈ 2వ ఆరుల ప్రభా నా తండ్రి, మీ ఆత్మను మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. దేవా, నన్ను నీ సేవకునిగా నా తండ్రి, దేవా నా తండ్రి, నేను పిలుచుకున్నాను, ఎన్నుకున్నాను నీకు కుమారుడిగా. దేవా, ఈ సమయంలో మీ ఆలయంలో నీవు శిలువపై పలికిన 7 మాటలు మొదటి మాట విషయమై సందేశం అందిస్తుండగా నీ నోటి పూరుగా నన్ను వాడుకోమని వేడుకుంటూ నా సమస్తం మీ చేతికి అప్పగించుకుంటున్నా. నా నోట మీ మాట ఉంచయ్యా. నీవే నన్ను బలపరచమని, కోసం కృపను, తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, వాక్శక్తిని నాకు ఇమ్మని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు బలయ్యారు, మన కొరకు మరణించారు. ఆయన రక్తం కాల్చిన వలన మాత్రమే మనకి విడుదల, ఫ్రీడమ్ అండ్ ప్రతి పాపం నుంచి విముక్తి దొరికిందని మన అందరికీ తెలిసిందే. ఆ సిలువలో మన ప్రభు అయిన యేసు 7 మాటలు పలికారండి. మనం ముందుగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో అన్ని కొరడా దెబ్బలు, అన్ని డొక్కల బల్లెపోటు, ఆ మేకులు, ఆ ఎండ, ఒళ్ళంతా చీలిపోయి ఆ సిచ్యువేషన్లో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్లో మన నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. మనకి చిన్న యాక్సిడెంట్ అయితేనే, దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఆయన అంత ఘోరమైన శిక్షణ అనుభవించి ఆ సిలువలో 7 మాటలు, ప్రతీది క్లియర్గా మనకి ఏదైతే అవసరమో ప్రతీది మనకి ఆ సిచ్యువేషన్ దయచేశారంటే హెడ్స్ ఆఫ్ అనుకోవాలి. అండ్ ఇంకా సబ్జెక్టుకి వెళ్తే ముందుగా వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమని? తండ్రి, వీరేమి చేయొచ్చు, వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభువు అక్కడున్న ప్రతి ఒక్కరిని క్షమించాడు. అంటే అట్ ద స్పాట్ అక్కడ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సిలువ వేయడానికి సహకరించారో, ఆయన ఎవరైతే బాధ పెట్టారో, హింసించారో, అవమానపరిచారో వాళ్ళందరినీ కూడా ఆ క్షణమే సిలువలోనే ఉండి క్షమించాడు. అలా అని వాళ్ళ జీవితం చేసిన పాపాలు అన్నీ అక్కడ క్షమింపబడలా. అక్కడున్న వారు చేసిన పాపాలు అంటే చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళ ఏజ్లో చేసిన పాపాలు క్షమింపబడలేదు. కానీ ఎవరైతే సిలువ వేశారో, దానికి సహకరించారో ఆ పాపాన్ని మాత్రమే దేవుడు ఆ సమయంలో క్షమించబడడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ఈ మొదటి మాటలో కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. అందులో మొదటి పాయింట్ క్షమించడం. మనల్ని ఈ లోకంలో మనం ఎంతో దేవుని కుమారులుగా జీవిస్తుంటాం, పరిశుద్ధంగా బ్రతుకుతుంటాం, ఆయన పనులు చేస్తుంటాం. మనకెన్నో శ్రమలు కలగవచ్చు, ఆటంకాలు, ఇబ్బందులు ఏదైనా కలగవచ్చు. మనం ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ హాని చేసే వారిని కూడా క్షమించే వారిగా మనం ఉండాలని ఈ మొదటి మాటలో దేవుడు చాలా చక్కగా ముందు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు క్షమించడం అంటే ఎట్లా? అప్పుడు మనల్ని ఒకరు దూషించారు, మనం తిరిగి దూషించాలా? దూషించకూడదు. మనల్ని ఒకరు కొట్టారు, మనం తిరిగి కొట్టాలా? కొట్టకూడదు. సో మనల్ని ఎవరైతే హింసిస్తారో, బాధిస్తారో, శ్రమ పెడతారో, దూషిస్తారో, అవమానపరుస్తారో వారందరి విషయమై మనం వారిని క్షమించమని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అండ్ అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది మనం ఇలా ఉండాలి అంటున్నాడు. అండ్ ఆ దినాల్లో అపోస్తులతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇటువంటి స్వభావం మీరు కలిగి ఉండాలి అని వారితో కూడా చెప్పారు. అది కూడా ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాన్ని అపోస్తలులతో చెప్పిన మాట అండి ఇది.
అంటే అప్పట్లోనే ఈ స్వభావం మనం ఎట్లా అన్నా సరే మనం ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయనలో మనం బ్రతకాలి అని కమిట్ అయినప్పుడు మనలో ఈ స్వభావం ఉండక తప్పదు. ఎవరైతే క్రీస్తుని వెంబడించి అనుకుంటున్నారో వాళ్ళలో ఈ స్వభావం తప్పకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు రూఢిగా చెప్తున్నారు. ఏమని నాకు చెప్పాను కదా, మన శ్రమ పట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని బాధించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కీడును ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే, మనం ఒకడు దూషిస్తే వాడి టైప్ అవ్వాలి ప్రభువా, వాడు టైప్ అవ్వాలి అనుకుంటున్నారే కానీ దేవా వాడు తెలియక మాట్లాడాడు, వాడిని దయతో క్షమించు అని ప్రార్థన చేసేవారు చాలా అంటే చాలా తక్కువ. చాలాసార్లు నేనే అనుకున్నా, ఇప్పుడు కొంతమంది దేవుని బిడ్డలే ఎవరో లోకస్తులు వాళ్ళని దూషించినప్పుడు దేవా వాళ్ళు ఏమన్నా అయిపోవాలి, నీ బిడ్డని నన్ను వాళ్ళు హింసించారు, నీ ఉగ్రత వాళ్ళ పైకి దిగి రావాలి అని ప్రార్థిస్తారే కానీ దేవుడు కోరే ప్రార్థన ఎట్లా ఉంటుంది అంటే, క్షమించు, నా ప్రేమ నీలో నుంచి వారికి కనపరచు, నువ్వు వారిని దూషించారా, వారి నిమిత్తం నువ్వు ప్రేయర్ చేయి, నువ్వు క్షమించు, దాన్ని యాక్సెప్ట్ చేస్తా, హ్యాపీగా ఫీల్ అవుతానే కానీ వారిని కొట్టారో తిట్టారో అని చెప్పి వాళ్ళకి ఇలా అయిపోవాలి ప్రభువా, నీ బిడ్డను నన్ను దూషించారు, నీ బిడ్డను దూషిస్తే వాళ్ళకి ఏమవుతుందో నువ్వు చూపించు అని ప్రే చేయడం రాంగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓకే మనం కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అండ్ ఈ మొదటి మాటలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ తండ్రి ఏమని పలికారంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అన్న వర్డ్ అంటే ఎవరికి ప్రేయర్ చేస్తున్నాడు ఆ టైంలో? తండ్రికి. ఇక్కడ మనం గమనిస్తే బాగా ఈ పాయింట్ని గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మానవుల పాపాన్ని క్షమించే హక్కు ఉందా లేదా? ఉంది కదా. మానవుల చేసిన పాపాలు క్షమించే హక్కు యేసుక్రీస్తుకి ఆయన ఉన్న దినములలోనే ఉంది. అది ఆయన నోటితో ఆయనే ఒకసారి చెప్పాడు. ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఒక ఇంట్లో దేవుడు సువార్త చెప్తుంటే ఇలా క్రౌడ్గా ఫుల్ అయిపోయినప్పుడు ఒక నలుగురు ఒక వ్యక్తిని తీసుకొస్తారు, పక్షపాతం కలిగిన వ్యక్తిని. అక్కడ గుంపులో అతను తీసుకొని రాలేక అతని మంచం మీద తీసుకొచ్చి ఆ స్లాబ్ అనేది రిమూవ్ చేసి దాన్ని పైకి తీసుకెళ్ళి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి ప్రేయర్ చేసి ఒక మాట చెప్తాడు, నీ పాపలు క్షమింపబడి ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపాలను క్షమించే హక్కు ఉంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాట విని, ఈయన ఎవరు అసలు పాపాలను క్షమించడానికి, పాపాలను క్షమించే హక్కు ఈయనకుందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఆయన నోటితోనే ఆయన ఒక మాట చెప్తాడు, మానవుల పాపాలను క్షమించే హక్కు నాకుంది అని. అయితే ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పొచ్చు కదా, తండ్రిని ఎందుకు అడిగాడు క్షమించమని? పాపాలను క్షమించే హక్కు యేసయ్యకు ఉంది. అండ్ వీళ్ళందరూ సిలువ వేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాలి కదా, వీని క్షమిస్తున్నా అని చెప్పొచ్చు కదా. తండ్రి వీని క్షమించని ఎందుకు తండ్రితో చెప్పాడు? ఆయన క్షమించే హక్కు ఉంది, బట్ ఎందుకు చెప్పాడు అని అంటే, మన పాపాల కొరకు ఆయన పాపముగా మారాడు. ఆయన ఎప్పుడైతే పాపముగా మారాడో, శాపగ్రస్తుడిగా మారాడో, మానవుల పాపాలను క్షమించే హక్కు కోల్పోయాడు. ఎవరు? యేసు. ఎప్పుడైతే ఆ సిలువను ఎక్కాడో, ఆ సిలువకి ఎక్కిన నిమిషంలోనే, ఆ సెకండే శాపగ్రస్తుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మారారు. మన పాపాలను పొంది పాపంగా మారాడు గనుక ఆ నిమిషం నుండి మన పాపాలను క్షమించే హక్కు యేసయ్య తాత్కాలికంగా కోల్పోయాడు. పర్మనెంట్గా కాదు కానీ టెంపరీగా కోల్పోయాడు. సో అందుకనే ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మిమ్మల్ని క్షమిస్తున్నా అని కాకుండా, తండ్రి వీరు ఏం చేయొచ్చో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని తండ్రితో ప్రార్థన చేశాడు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది తెగింపు, త్యాగం. ఒక అధికారాన్ని తెలిసి వదులుకున్నాడు. ఈ లోకంలోనే ఎంతోమంది ఉంటారు అధికారులు, వాళ్ళకున్న అధికారాన్ని కోల్పోకూడదని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఒక అధికారంలో ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపెట్టుకొని, ఆ తప్పును బయట తెలియకుండా కప్పెట్టుకుని అధికారాన్ని కాపాడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు కూడా. అధికారం, ఆ తప్పు తెలిస్తే అధికారం పోద్దేమో అని. అలాంటిది మన యేసయ్య అధికారం కోల్పోతా అని తెలిసి కూడా ఏం తప్పు చేయకుండా ఆయనకున్న అధికారాన్ని కోల్పోయాడు. ఆ అధికారం ఏంటి? పాపాన్ని క్షమించే అధికారాన్ని కోల్పోయాడు. ఎవరి వల్ల? మన వల్ల. సో ఈరోజు మనం దానికి విలువ ఇస్తున్నామా? ఆయన మన కోసం దాన్ని కోల్పోయాడు. ఆ పెద్ద స్థితి, మానవ పాపాన్ని క్షమించే అర్హత ఆ క్షణంలో కోల్పోయాడు. మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా బ్రతుకుతున్నాం ఇప్పుడు? ఆయన మన వల్లే కదా కోల్పోయాడు. దేవా
ప్రతిసారి పాపం చేస్తున్నాం, ప్రతిసారి క్షమాపణ పొందుతాం. లాస్ట్ వీక్ కరెక్ట్గా సేవకులు కూడా అదే మెసేజ్ చెప్పారు. ఏంటనంటే మనం పాపం చేస్తాం నిజమే, ప్రతి పాపానికి మనం క్షమాపణ పొందుతాం, ఓకే ఆల్ రైట్. బట్ ప్రతి పాపానికి ఇక్కడ మనకి పనిష్మెంట్ అనేది కన్ఫామ్గా ఉంది. సో అది మన మైండ్లో పెట్టుకొని, అండ్ మన దేవుడు మన కోసం అధికారాన్ని కోల్పోయాడు, దాన్ని మైండ్లో పెట్టుకొని ప్రతిసారి మనం క్షమాపణ పొందే ప్రతిసారి నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదు. ఒక కమిట్మెంట్తో ఉండాలి. ఓకే, కొన్ని బలహీనత వల్ల మనం మరలా పడిపోవచ్చు, కాదని చెప్పను. కానీ మ్యాక్సిమం మనం ఎలా ఉండాలి అంటే, ఒకసారి ఒక పాపం చేసినప్పుడు దాని విషయమై పాప క్షమాపణ పొందినప్పుడు, ఆయన రక్తంతో మనం కడగబడినప్పుడు నెక్స్ట్ టైం ఆ పాపానికి చోటు ఇవ్వకూడదు. మన వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు పాపం చేసినా దేవాని రక్తంతో నన్ను కడుగంటే వాళ్ళ మీద లాస్ట్ టైం డాడ్ చెప్పినప్పుడు డబ్రాలు దేవుని రక్తం పడిపోవాలా, అట్లాగే స్నానం చేసేయాలి దేవుని రక్తంతో, మళ్ళీ పాపం చేయాలి, మళ్ళీ సాయంత్రం యథావిధి మళ్ళీ దేవుని రక్తంతో కడగబడాలి. ఇలా ఉంటే అవ్వదు. దేవుడు ఆ శిలువ పైన 7 మాటలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారండి. నేను అందుకే ఈసారి ఎక్కువ డెప్త్గా కాకుండా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బట్ తక్కువ చేసి మాట్లాడకూడదు, ప్రతి ఇయర్ చెప్పాలి కాబట్టి అది మన బాధ్యత కాబట్టి చెప్తున్నా. కానీ ప్రతి ఒక్కరికి 7 మాటలు తెలిసిందే. తెలియక ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఎందుకు అన్నిసార్లు చెప్పుకోవడం అనిపిస్తే మనం చేయాలి, బాధ్యత చెప్పడం మన బాధ్యత. కానీ ఇక్కడ వినేవాళ్ళు చాలా తక్కువ, దాన్ని ఫాలో అయ్యేవారు అస్సలు లేరు. కానీ ఎవ్రీ ఇయర్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని ఫాలో అయ్యేవారు 0.001% మాత్రమే. సో అందుకని నేను ఈసారి మరీ డెప్త్గా వెళ్ళకుండా, ఎందుకంటే అందరికి తెలిసిందే కాబట్టి ఒక హెచ్చరికలా చెప్తున్నా. మనం క్షమింపబడుతున్నాం, ఓకే. దేవుడు ఎన్నిసార్లు మనకు క్షమిస్తాడు? చాలాసార్లు క్షమిస్తాడు. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. ప్రేయర్లో మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు ఈ వర్డ్స్ మన నోటి నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ప్రేమలో, అంటే ప్రేయర్లో. దేవా, నువ్వు ప్రేమగా దేవుడివి, నేను ఎన్నిసార్లు పాపం చేస్తాను, నాకు క్షమించే దేవుడివి, నువ్వు నాతోనే ఉన్నావు అని మాటలన్నీ పాపం చేయకముందు రావు, కానీ పాపం చేసిన తర్వాత వస్తాయి. దేవా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నీ కొరకు ఇలా బ్రతుకుతా, అలా బ్రతుకుతా, అది చేస్తా, ఇది చేస్తా అంటారు. కానీ ఎప్పుడు పాపం చేసిన తర్వాత, పాపం చేయక ముందు చెప్పగలుగుతున్నామా ఈ మాటని మనం దేవునికి ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నామా? ఇంకా మీదట మనం నిన్నటి వరకు పాపంలోనే ఉండొచ్చు, మీరు ఎవరో ఒకరు పాపంలో ఉండొచ్చు నిన్నటి వరకు. బట్ దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడేమో, నేను క్షమిస్తున్నా, నిన్నటి వరకు పాపంలో ఉన్నావు, ఓకే, ఇంకా మీద నేను నిన్ను చూసుకుంటా, నువ్వు ఏ పాపంలో పడకుండా నేను నిన్ను భద్రంగా కాపాడుతా అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూడు. ఒకసారి నా జీవితంలో ఒక సంఘటన మీద షేర్ చేసుకుంటానండి. నేను దేవునికి వచ్చే కొత్తలో, అంటే నాకు అంతగా అప్పుడు తెలీదు, దేవుని గురించి తెలీదు. బట్ తప్పు చేస్తే క్షమాపణ పొందాలి అని తెలుసు. నాకు ఒక పనిష్మెంట్ వస్తుందని మాత్రం అసలు తెలీదు. ఆ భయం అయితే లేదు నాలో. ఏంటి, ఇప్పుడు నేను పాపం చేశా, ఏదో ఒక తప్పు చేశా, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశా, ఆ యూజ్ చేసిన పక్క సెకండే దేవాన్ని క్షమించు, నేను ఇలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశా అని క్షమాపణ పొందుతున్నా, దేవునికి క్షమిస్తున్నాడు. తర్వాత నాకు వచ్చే పనిష్మెంట్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నా. అందుకని ఎప్పుడైతే డాడ్ నాతో మొత్తం అలా చెప్పాడో, నువ్వు చేసావు, తప్పు చేసావు, ఓకే, క్షమాపణ పొందావు అలా అని చెప్పి దానికి క్షమిస్తాడు. ప్రేమతో నిన్ను పనిష్మెంట్ ఇస్తాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నేను ఎప్పుడైతే అలా దాన్ని తెలుసుకోలేక పనిష్మెంట్ అలా చేస్తూనే ఉన్నా, తప్పు చేస్తూనే నాకు శిక్ష వస్తూనే ఉంది, బట్ నేను తెలుసుకోలేకపోతున్నా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైంలో, అంటే చాలామంది తెలియదు, అందుకే మీతో చెప్తున్నా, మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ పొందిన తర్వాత క్షమిస్తాడు. కానీ మళ్ళీ ఆ తప్పు ఇంకోసారి చేయకుండా మనమే ప్రేమతోనే పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకురా దేవుడు మళ్ళీ ఇలా శిక్షిస్తున్నాడు, నేను పాప క్షమాపణ పొందాను కదా, మరి ఎందుకు, నాకు అవసరం లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు రీసెంట్గా తెలిసింది. అంటే దేవుడే శిక్షిస్తున్నాడు, ప్రేమతోనే కదా, మరి దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అనుకొని వెనక్కి వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు. సో మనమైతే అలా ఉండకూడదు. దేవుడు మన కోసం ఆ శిలువ మరణం పొందాడండి. అండ్ అది కాకుండా ఆ క్షమించే హక్కును కోల్పోయాడు. ఇంకా మీదట మనం ఎలా ఉండాలంటే, ఆయన అధికారాన్ని నిలబెట్టేలాగా ఉండాలి, కానీ ఆయన అధికారాన్ని తీసివేసేలా మనం ఉండకూడదు. మనం తప్పు చేసే ప్రతిసారి ఆయన ఒళ్ళు మీద పడే ఒక్కొక్క దెబ్బ, అది మనం చేసిన తప్పే కదా. నువ్వు ఒక తప్పు చేస్తే ఆయన ఒళ్ళు మీద ఒక దెబ్బ పడుతుంది. సో ఇంకోసారి మైండ్లో అలా పెట్టుకొని మనం మీట ఇదేంటైతే రాంగ్గా ఉన్నామో ప్రతి విషయం కరెక్ట్ చేసుకొని ముందు కొనసాగుదాం. అండ్ లాస్ట్గా మనం ఆరాధిస్తుంది
తప్పు చేసి అధికారం కోల్పోయిన యేసుని కాదు, కానీ మన పాపాల కొరకు పాపిగా మారి అధికారాన్ని కోల్పోయిన దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నామండి. ఇంకా మిగిలి ఉన్న 2 మాట 3 మాట మిగిలిన 6 మాటలు కూడా ఇంకా ఉన్నాయి. అన్నీ వినండి, ఫాలో అవడానికి ట్రై చేయండి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.